యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CITU సంఘం 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు రాయలసీమ ప్రాంతంలో SPDCLలో, అదేవిధంగా CPDCLలో, EPDCLలో కాంట్రాక్ట్ కార్మికుల్ని సమీకరించడం, ముఖ్యంగా మొత్తం 52,000 మందిలో 28,000 మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులందరూ రిలీవ్ అయిపోతున్నారు. కొత్తగా వచ్చిన చోట కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవట్లేదు. ప్రభుత్వం పైన కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసేదానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి రేపు ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా, మీరు ఏకం కండి, రాజకీయాలకు అతీతంగా ఈ అవినీతి అధికారులని, పాలకుల్ని మనం పోరాటం ద్వారా మాత్రమే మనం పర్మనెంట్ కావడానికి కావాల్సిన ఉద్యమాన్ని నిర్మించడానికి మీరందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా CITU అధ్యక్షుడు జి పవన్ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తారీఖు జరుగు మహాసభలకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ వచ్చేసి గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాల నుంచి చాలీచాలని జీతాలతో కార్మికులు బతుకుతున్నారు. పర్మనెంట్ అనేది ప్రతి ఒక్కడికి కావాలని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నారు. పై స్థాయి నుంచి మా కార్మికులకి ప్రతి ఒక్కటి అన్యాయం జరుపుకుంటూ వస్తుంది. మా కార్మికులందరినీ ఐక్యంగా కలుపుకొని మా రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి CM ఆఫీసు, SC ఆఫీస్ గారు ఇక్కడ మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రేపు వచ్చే నెల 8వ తారీఖున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభ కడప జిల్లాలో జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో యూనియన్ పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రచార యాత్ర కానీ అన్ని జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లాలో ఈరోజు వాల్ పోస్టర్ అన్ని జిల్లాల్లో తిరగడానికి ఈరోజు వాల్ పోస్టర్ గుంటూరు జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ మహాసభని జయప్రదం చేయాలని, జిల్లాలో ఉన్న కార్మికులందరినీ తరలించడం కోసము మేము మా వంతుగా కృషి చేసి ప్రయత్నం చేస్తామని